ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు గత 3 రోజులుగా కోలాహలంగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఎడ్ల బల ప్రదర్శన పోటీల్లో భాగంగానే ఇక్కడ ప్రత్యేకంగా ఒంగోలు జాతి ఆవుల పాల పోటీలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సారథ్యంలో గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ పోటీలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఆవుల పాల పోటీలకు సంబంధించి కూడా రేపటి నుంచి ఆవుల పాల పోటీలు జరుగుతూ ఉన్నాయి. తెనాలి పట్టణంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి, రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి ఒంగోలు జాతి ఆవులు ఈ పోటీలకైతే తరలివచ్చాయి. ఈ సందర్భంగా వాటి ఆవుల యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆవుల పాల పోటీలకు సంబంధించి తమ ఆవులనైతే ఇక్కడ ఈ ప్రాంగణాన్ని తీసుకొచ్చారు. ఇక్కడ ప్రత్యేకంగా మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి పోటీలకు సంబంధించి గోకులం ప్రాంగణంగా దీనికి నామకరణం చేశారు. ఈ సందర్భంగా ఈ ఒంగోలు జాతి ఆవుల పాల పోటీలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఇక్కడ రైతులు ఏ విధంగా వారి ఆవులను ఇక్కడ తీసుకొచ్చారని మనతో పాటు పశు వైద్యాధికారి డాక్టర్ జనార్దన్ రావు గారు ఉన్నారు. సార్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ ఒంగోలు జాతి ఆవుల పాల పోటీలు రేపటి నుంచి జరగబోతా ఉన్నాయి. ఈ రోజుకే పెద్ద ఎత్తున ఆవులు ఇక్కడికి తరలి వచ్చాయి. ముఖ్యంగా ఈ పోటీలు ఎలా నిర్వహిస్తారు మీరు? పోటీలు ఈరోజు పొదుగు ఖాళీ చేయటం ద్వారా ప్రారంభిస్తాము. ఈరోజు పొదుగు ఖాళీ చేసిన తర్వాత రేపు ఉదయం 6 గంటలకు, రేపు సాయంత్రం 6 గంటలకు పాలు పిండి యావరేజ్గా పాలు చూస్తాము. ఏది ఫస్ట్ ఎక్కువ వస్తే పాలు వాటికి ఫస్ట్ ప్రైజ్ ఇస్తాము. అంటే మామూలుగా సాధారణంగా మనం ఇళ్లలో పెంచుకునే గోవులు వేరు, ఒంగోలు జాతి ఆవులు వేరుగా ఉంటాయి. వాటిని ఎట్లా సాకాలి, రైతులు ఏ విధంగా వీటిని జాగ్రత్తగా చూసుకుంటారు, వారికి ఎటువంటి సూచనలు చేస్తారు మీరు? ఒంగోలు జాతి అనేది చాలా ప్రాముఖ్యత ఉన్నటువంటి జాతి అండి. ఇది కొద్దిగా తక్కువగా అంతరించిపోతూ ఉన్నది ప్రస్తుతం. దీన్ని మనం బాగా డెవలప్ చేయడానికి అనుగుణంగా ఇప్పుడు మనం ఇలాంటి పాల పోటీలు నిర్వహించడం ద్వారా రైతుల్లో ఉత్సాహం వచ్చి ఈ రైతులు కూడా బాగా ఈ జాతిని పెంపొందించుకోవటం జరుగుతుంది. అందువల్ల ఇలాంటి పోటీలు ఇంకా ఎక్కువ జరిగినట్టయితే రైతులకు ఇంకా ఉత్సాహంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. గతంలో చూసుకుంటే మనం పల్లెటూర్లు కానివ్వండి, అనేక ప్రాంతాల్లో ఏ ఇంట్లో చూసినా కానీ గేదెలు, ఆవులు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. రాను మీరు చెప్పినట్టు అవి కనుమరుగిపోతూ ఉన్నాయి. అంటే ఈ ఒంగోలు జాతి ఆవులను కానివ్వండి, ఒంగోలు జాతి ఎద్దులను కానివ్వండి సాకటం పెద్ద సమస్యగా ఉన్నట్లు చెప్తా ఉన్నారు. మేము మన పశుసంవర్ధక శాఖ తరపున, మీ తరపున, ప్రభుత్వం తరపున వారికి ఎటువంటి ప్రోత్సాహకాలు అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? మనం ఇలాంటి కార్యక్రమాలు పెట్టినప్పుడు రైతుల్లో చాలా ఉత్సాహం వస్తుందండి. తర్వాత ప్రభుత్వం నుంచే మనం ఇప్పుడు ఆల్రెడీ మనం కొన్ని కాన్సన్ట్రేట్ ఫీడ్ సబ్సిడీ మీద కూడా అందజేస్తున్నాము. తర్వాత త్రిబుల్ఎస్ అని ఒక కార్యక్రమం ఒకటి ఉంది. అంటే ఈ సెక్స్ సార్టెడ్ సెమన్ అని అంటాం. ఇందులో ఏంటంటే పెయ్యి దూడలే మాత్రమే పుడతాయి. ఒంగోలు జాతి ఆవుల్లో కూడా మనం పెయ్యి దూడలు మాత్రమే పుట్టే కార్యక్రమం ఒకటి ఉంది. వీటి ద్వారా మనం ఒంగోలు జాతి పశు సంపదను పెంపొందించుకోవచ్చు. సాధారణంగా ఇప్పుడు ఈ ఒంగోలు జాతి ఆవులు ఎంతవరకు పాలు అనేది ఇవ్వడం జరుగుతుంది, వాటిని ఎట్లా ప్రామాణికంగా తీసుకుంటారు? సహజంగా ఒంగోలు జాతి ఆవు 5 లీటర్ల నుంచి 15 లీటర్ల వరకు కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయండి. ఈ మధ్య ఏలూరు దగ్గర ద్వారకా తిరుమలలో జరిగిన ఒక ఆవుకి 16 లీటర్ల వరకు కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఇటువంటి పోటీల నిర్వహణ ద్వారా ఒంగోలు జాతి ఆవులని సాకుతున్న రైతులంగం ఎవరైతే ఉంటారో వాళ్ళని ప్రోత్సహించే విధంగా ఇటువంటి పోటీలు దోహదపడతాయని చెప్పి చెప్తా ఉన్నారు డాక్టర్ జనార్దన్ రావు గారు చెప్తా ఉన్నారు. మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు. అంటే ఒంగోలు జాతి ఎడ్లు దాదాపుగా అంతరించిపోతూ ఉన్నాయి, కనుమరుగైపోతూ ఉన్నాయి. ఎడ్లు కానివ్వండి, ఆవులు కానివ్వండి, వాటిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వాటిని తమ బిడ్డలా సాగుతూ ఉన్నారు కొంతమంది రైతులు. ఇక్కడ జరుగుతున్నటువంటి పోటీలకి వాటిని ఒంగోలు జాతి ఆవులను అయితే ఇక్కడ తీసుకొచ్చారు. మనతో పాటు రైతులు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? ఓకే, ఎన్ని ఆవులు ఉన్నాయి మీకు? మాకు 5 ఆవులు ఉన్నాయి. 2 ఆటలు తీసుకొచ్చారు. ఎన్ని పాలు ఇస్తాయి? దాదాపు 8 లీటర్ల పాలు ఇద్దండి పూట. మన ద్వారకా తిరుమలలో సెకండ్ వచ్చింది. అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ పోటీలకి హాజరవుతా ఉన్నారు? ఈ పోటీలకి 2023 నుంచి. అది వినాలి కదండి, పోటీలు పెట్టినప్పుడు ఆవు వినాలి, ఆవు విన్నప్పుడు పోటీలు ఉండాలి. మొన్న పోలుకున్నా అదే ఆవు మళ్ళీ ఇక్కడ దూకొచ్చాను. రెండో ప్రైజ్ వచ్చింది, 20 గ్రాములు తగ్గింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చాము. మరి ఇక్కడ ఏ స్థానం అన్నది మనం చెప్పలేం.
అంటే సాధారణంగా ఒంగోలు జాతి ఎడ్లు కానివ్వండి ఆవులను సాకడం చాలా కష్టం అని చెప్తారు. అంటే మామూలు సాధారణ గేదెల కంటే సాధారణ ఆవుల కంటే ఒంగోలు జాతిని చాలా జాగ్రత్తగా చూడాలి. మీరు వీటిని ఏ విధంగా సంరక్షిస్తారు? వీటికి ఏమేమి ఆహారం అందిస్తారు? ఏముందండి, పచ్చగడ్డి, దాన, ఉలవలు, జొన్నపిండి, తవుడు ఇస్తామండి. రోజు 500-600 ఖర్చు అవుతుంది వాటి మీద. మరి తప్పదు కదా, ఇంకేదో ప్రేమతో అలా మేపుతున్నాం. అంటే మీ ఎడ్లు మీ ఆవులు 5 ఆవులు ఉన్నాయి. ఎన్ని పాలు ఇస్తాయండి సుమారుగా? 8 లీటర్లు ఇస్తాయి. 8 లీటర్లు ఇస్తాయి. రికార్డు ఉంది కదండి, మనం అబద్ధం అంటే మన రికార్డు ఉంది. 2023లో రికార్డు ఉంది. రికార్డే కదండి నమ్ముతారు. అదే సార్. అంటే ఇట్లాంటి పోటీలు నిర్వహించడం ఇట్లాంటి పోటీలు చాలా అరుదుగా జరుగుతూ ఉన్నాయి. అంటే జరగనా వస్తున్నాం కదండి. మరి అవి ఎక్కడ రాజమండ్రి, ఎక్కడ 20,000 కిరాయి పెట్టుకుని వచ్చా. అదండి, అదొక అభిమానం అంతే. అంటే మీకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం కావాలని కోరుకుంటున్నారు? ప్రభుత్వం సహకారం ప్రతి ఓడికి ఎక్కడ చేసేద్దని, ప్రభుత్వమైనా మనం చేసుకోవాలి. కానీ ప్రభుత్వం చేసి కానీ ఉంటే అయ్యే చేయాలి. కానీ మనం కుక్కబెట్టి మేపాలంటే ప్రభుత్వం ఎన్నాళ్ళు మేపుతుంది మనం. నా ఉద్దేశం అయితే ప్రభుత్వాన్ని నాశించను, నా రెక్కల్ని నేను ఆశించాను. ఖచ్చితంగా రైతు రాజమండ్రి నుంచి వచ్చారు ఈయన. ఆయనకి దాదాపు ఐదు ఒంగోలు జాతి ఆవులు ఉన్నాయి. వాటిని 5 ఆవులని కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటా ఉన్నారు. దాదాపు రోజుకి 500 నుంచి 600 వరకు కూడా ఖర్చు చేస్తున్నట్లయితే చెప్తా ఉన్నారు. రాజమండ్రి నుంచి ఇక్కడ పోటీలకు తీసుకొచ్చారు. దాదాపు 20,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని ఇక్కడికి వచ్చినట్లయితే ఆయన చెప్తా ఉన్నారు. ఒంగోలు జాతి ఆవులు సాకటం చాలా కష్టం అయినప్పటికీ కూడా వాటి మీద ఉన్న మక్కువతో ప్రేమతో సాగుతున్నట్లు చెప్తా ఉన్నారు. మనతో పాటు ఇంకొక రైతు ఉన్నారు. ఎన్ని ఆవులు ఉన్నాయండి మీకు? మాకు ఒక 50 ఆవులు దాకా ఉన్నాయండి. మా తెనాలి. నా పేరు శివకుమారు, మా నాన్నగారి పేరు శివయ్య. మాకు 3 తరాల నుంచి ఇదే వ్యాపారం, ఆవులే. ఈ పోటీలకు సంబంధించి గతంలో ఏమైనా పోటీలో పాల్గొన్నారా? ఏటా మేమే పాల్గొంటామండి ఇక్కడ తెనాల్లో. ఏదో 1-2 ప్రథమ స్థానం కాకపోయినా ద్వితీయ స్థానం కానీ తృతీయ స్థానం కానీ ఏదో ఒక బహుమతి ఏటా మాకు లభిస్తూ ఉంటుంది. ఇదే వృత్తి మాకు. ఒంగోలు జాతి ఆవులే అండి. అంటే దాదాపు ఒంగోలు జాతి ఆవులు అంటే చాలా కష్టం అంటారు. వాటిని పెంచడం కానివ్వండి, వాటికి కంటికి రెప్పలా చూసుకోవాలి, వాటికి మంచి ఆహారం ఇవ్వాలి. వాటికి సంబంధించి ఎంత ఖర్చు అవుతుంటుంది ఒక్కో దానికి మీకు? దేశవాళీ ఆవుల్లో ఒంగోలు ఆవే నాకు తెలిసిన వరకు చాలా తక్కువ మెయింటెనెన్స్తో సాగే ఆవు అనమాట. మనకి వాతావరణానికి ఏ వాతావరణాన్ని సహకరించిద్ది ఆవు. మనకి కూలింగ్ కానీ దాణా కానీ జెర్సీ ఆవు హెచ్ఎఫ్ లాగా అడగదు. ఒంగోలు ఆవు గుప్పిడి మ్యాచ్ తీసుకొని చక్కగా పాలిచ్చే ఆవు ఏదైనా ఉందంటే ఒంగోలు ఆవు ఒకటే. వాటిని మీ ఆవులు ఉన్నాయి, దాదాపు 50 ఆవులు దాకా ఉన్నాయని చెప్తున్నారు. ఈ రోజు ఎన్ని తీసుకొచ్చారండి? ఇవాళ మేము తెచ్చిన 3 ఆవులు. 3 ఆవులు తీసుకొచ్చారు. వాటికి సంబంధించి మీ హైయెస్ట్గా ఎంతవరకు పాలు ఇస్తాయి? మాకు ప్రస్తుతానికి అయితే మేము దూడకపోను. ఒక్కొక్క ఆవుని ఉదయం 5 సాయంత్రం 5 10 లీటర్లు పాలు చేస్తున్నాం సార్. ఇంకేదైనా పెంచుంటే ఇప్పుడు వాతావరణం అన్నీ సహకరించాలి కదా. ఇంటి దగ్గర ఇచ్చిన పాలు మళ్ళీ ఇక్కడ ఇస్తాయి ఎవరో చెప్పలేము. దొడ్డి మారింది, కొత్త చోటు, కొత్త మనుషులు ఇస్తే కనుక మంచిది. అంటే ఇట్లాంటి పోటీలు నిర్వహించడం ద్వారా మీరు గతంలో ఎక్కడైనా వేరే పోటీల్లో పాల్గొన్నారా? బయటికి వెళ్ళాం సార్. మేము తెనాలి, మాకు ఇంటి ఆవుల మీద మేము బయటికి వెళ్ళాం కుదరదు. తెనాల్లో ఎప్పుడు మేమే సాధించాం. మాది హైయెస్ట్ రికార్డు 16 కిలోల రోజు మీద కాటాకి. ఇదే ఆలపాటి రాజా గారు నిర్వహించిన పోటీల్లో జరిగింది. 16 కిలోలు రికార్డు స్థాయించి ప్రథమ బహుమతులు 2 సార్లు 3 సార్లు పోటీ చేసామండి మేము. ద్వితీయ బహుమతులు అయితే ఏటా ప్రతిసారి మాదే. యువ రైతు ఇతను చెప్తా ఉన్నారు. తెనాలి ప్రాంతానికి చెందిన యువ రైతు ఇతను. దాదాపు 50 ఆవులను అయితే సాగుతున్నట్లు చెప్తా ఉన్నారు. ఎక్కడ పోటీలు జరిగిన తెనాలి ప్రాంతంలో జరిగిన ప్రతి పోటీల్లో కూడా తన ఆవులతో కలిసి ఆయన పాల్గొంటూ ఉన్నారు. ఇప్పటికే అనేక సార్లు మొదటి బహుమతి, అట్లాగే రెండవ బహుమతి చాలాసార్లు సాధించడం జరిగిందని అయితే ఆయన చెప్తా ఉన్నారు. వీరందరూ కూడా మనం ఒకసారి చూడొచ్చు. ఇటువంటి పోటీల నిర్వహణ ద్వారా అంతరించిపోతున్నటువంటి, కనుమరుగైపోతున్నటువంటి ఒంగోలు జాతి ఎడ్లు కానివ్వండి, ఒంగోలు జాతి ఆవులను కానివ్వండి, వాటిని పోషిస్తున్న పశు పోషకులను కానివ్వండి, రైతులను కానివ్వండి ప్రోత్సహించేందుకు ఇటువంటి పోటీల నిర్వహణ ఎంతో అవసరమైన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక అనేక ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. దాదాపుగా ఆవుల పాల పోటీలు ఈరోజు మొత్తానికి ఇక్కడికి చేరుకున్నాయి. దాదాపు 15 ఆవుల వరకు కూడా ఇక్కడికి తీసుకొచ్చారు. వాటితో పాటు ఆవులతో పాటు లేగదోళ్ళను కూడా తీసుకొచ్చారు. రేపు ఉదయం 6 గంటల సమయంలో వీటిని పొదుగు ఖాళీ చేసి రేపు సాయంత్రం 6 గంటల సమయంలో మళ్ళీ ఈ పాలు తీసి పోటీల్లో పాల్గొనే విధంగా అయితే ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ఇక్కడ ఈ ప్రాంగణానికి అయితే గోకులం ప్రాంగణంగా అయితే నామకరణం చేశారు. అంటే ఒంగోలు జాతి ఎడ్లు, ఒంగోలు జాతి ఆవుల పరిరక్షణే లక్ష్యంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సారథ్యంలో ప్రతి ఏటా ఎంతో వేడుకగా కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. కేవలం ఎడ్ల బల ప్రదర్శనే కాకుండా ఆవుల పాల పోటీల ద్వారా వాటిని పోషిస్తున్న రైతులను కూడా ప్రోత్సహించేందుకు ఇటువంటి పోటీలు అనేది కూడా ఎంతగానో దోహదపడతాయని రైతాంగం అయితే చాలా హర్షం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ తెనాలి.